అందరికీ నమస్కారం. నా పేరు కాంచనమాల. నా యూట్యూబ్ ఛానల్ పేరు కాంచనమాల కాజా యూట్యూబ్ ఛానల్. నేను ఇప్పుడు సమ్మర్ స్పెషల్గా పిల్లలందరికీ శ్లోకాలు ఎలా నేర్పించాలి, మా మనవరాలకి నేను ఎలా నేర్పించాను అన్నది వీడియోలు పెడుతున్నాను. నేను అవి చూసి చాలా ఉపయోగపడతాయి అని అనుకుంటున్నాను. మా మనవరాలైతేను తనవన్నీ ఇప్పుడు వినిపించమ్మా, ఒకసారి కనిపించకపోయినా కాడ వినిపించినవన్నీ అని నేను ఇప్పుడు చెప్పిస్తున్నాను. మీరు కూడాను వినండి. ఇప్పుడు మా మనవరాలు సంగీతం టీచర్గా కూడా, వాళ్ళ టీచర్కి అసిస్టెంట్గా కూడా పనిచేసేస్తుంది. ఇదంతా ఎలా వచ్చింది నేను చెప్తున్నాను కదా. చిన్నప్పటి నుంచి కూడా మనం గట్టిగా బయటికి పాడుకుంటే కనుక అవి విని పట్టుకుంటారు పిల్లలు. మరి ఇక్కడ ఈ అమెరికాలోనూ వాళ్ళకి తెలుగు అన్నదే తెలీదు, ఓన్లీ ఇంగ్లీష్ అంతేను. భాష అన్నది ఇంకొకటి ఉంటుందని కూడా తెలీదు. కేవలం నాకు బయటికి గట్టిగా పాడుకోవటం అలవాటు మూలంగాను తనకి గత జన్మ సుకృతం అని అనుకోవాలంతే. అవి కొన్ని భయభక్తి పెట్టుకునే పుడతారని చెప్తారు కదా, శాస్త్రాలు చెప్తున్నాయి కదా. అలాగే ఆ కోవకి చెందిందే మా మనవరాలని అనుకుంటున్నాను. ఎందుకంటే మేము ఇక్కడే ఉన్నాము. మా మనవరాలు పుట్టింది 2013లోను. ఇప్పుడు 12/7 రేపు మా మనవరాలు పుట్టినరోజు 12 నిండుతుందనమాట. నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది తనది ఎలా మొదలైంది ఏంటన్నది. మేము మా మనవరాలు డెలివరీకి వచ్చాము, 8 నెలలు ఉన్నాము, తర్వాత వెళ్ళిపోయాము. ఆ తర్వాత 2016 నుంచి ఆల్మోస్ట్ ఇక్కడే ఉంటున్నామన్నమాట. అందుకని బాగా తనకి ఇంట్రెస్ట్. మనం బలవంతంగా ఏమీ ఎవరికి నేర్పించలేము కదా, వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటేనే వస్తాయి. ఇప్పుడు మా మనవరాల్ని కొంచెం మాట్లాడమ్మా, చెప్పు నీది జర్నీ ఎలాగా మొదలైంది అని అంటున్నాను. చెప్తుంది వినండి. దిశ, ఫస్ట్ నీకు ఎట్లా వచ్చింది ఇంట్రెస్ట్ చెప్తావా నా ఆడియన్స్కి, మా వ్యూవర్స్కి? చెప్పమ్మా. నీ గురించి నాకు సింగింగ్ ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు తెలుగు చాలా తెలీదు, బట్ ఐ కెన్ సే మోస్ట్. నీ గురించి నేను సంగీతం నేర్చుకున్నాను. నీ మూలంగా నేను సంగీతం నేర్చుకున్నాను. ఇంకా గట్టిగా చెప్పు. దగ్గరికి రా, ఫోన్కి దగ్గరికి రా. 3 years నుంచి నేను నీ లిప్స్ చూసుకున్నాను. లిప్స్ వింటున్నారా మై డియర్ ఆల్ వ్యూవర్స్, మై డియర్ ఆల్ గ్రాండ్ చిల్డ్రన్ వింటున్నారా? ఇప్పుడు లిప్స్ మూమెంట్ చూస్తేనే పట్టేసుకుంది అని చెప్పాను కదా, ఆ మాటే చెప్తోంది. లిప్స్ గట్టిగా చెప్పు. నేను చిన్నప్పుడు నానమ్మ నేర్పించింది. అది ఎలాగొచ్చింది నీకు? విన్నాను, పాడుకుంటున్నది. నేను పాడాను బై ఇయర్. చిన్నప్పుడు నువ్వు ఫస్ట్ ఏం పాడావు అది చెప్పు. అది కొంచెం పెద్దయ్యాక 3 yearsకే పరమం పవిత్రం. ఫస్ట్ అదే విభూది బాక్స్ చేతిలో పెట్టుకుని నేను రోజు ఆ శ్లోకం చదువుతూను బొట్టు పెట్టడం అనమాట, విభూది బొట్టు. ఆ తర్వాత చేతిలో బాక్స్ పెట్టుకుని అవన్నీ వీడియోలు వస్తున్నాయి ఇప్పుడు OneDriveలో నీవన్నీ. పరమం పవిత్రం చెప్పు. పరమం పవిత్రం గట్టిగా చెప్పు, వినిపించదు. నీతో పాడుకుంటాను. చిన్నప్పుడు కూడా అంతేనండి, మొదలు పెట్టేది ఏమన్నా డౌట్ వస్తే కనుక నా ముఖం చూసేది. అప్పుడు నేను కూడా కలిపేదాన్ని. కలిపితే హుషారుగాను, అంటే తప్పులు వస్తాయని మర్చిపోతారని చెప్పి. ఇప్పుడు పెద్దదైపోయింది కదా, చాలా యాక్టివిటీస్, నియర్లీ 8 యాక్టివిటీస్ ఉన్నాయి. నీ యాక్టివిటీస్ అన్నీ చెప్పమ్మా. ఇప్పుడు నేను మ్యాథ్, వెస్టర్న్ ఫ్లూట్, బ్యాడ్మింటన్, నేను సంగీతం నేర్చుకుంటున్నాను. బాలీవుడ్ డాన్స్ చేస్తాను, ఇండియన్ ఫ్లూట్ చేస్తాను, పిక్కలో చిన్న ఫ్లూట్, చిన్న వెస్టర్న్ ఫ్లూట్ నేను నేర్చుకుంటున్నాను, పియానో, ట్రాక్,
ట్రాక్ స్కూల్లో ట్రాక్ చేసుకుంటున్నాను. అసలైంది బిగ్ యాక్టివిటీ డిఐ అది చెప్పు. చాలా పెద్ద కాంప్లికేటెడ్ కాంపిటీషన్, డెస్టినేషన్ ఇమాజినేషన్. డిఐ అంటే ఫుల్ ఫామ్ ఏంటి చెప్పమ్మా? డిఐ ఫుల్ డెస్టినేషన్ ఇమాజినేషన్. అదేనండి ఇప్పుడు ప్రస్తుతం. అది హౌ మెనీ ఇయర్స్ ఫ్రమ్ హౌ లాంగ్ యు ఆర్ అన్నా అండ్ యు ఆర్ పార్టిసిపేటింగ్? 8 years కి స్టార్ట్ చేశాడు. నేను 4 years చేసుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అది చెప్పు. దిస్ ఇయర్ ఈ ఇయర్ కాన్సస్ కి వెళ్తాము గ్లోబల్ కాంపిటీషన్ కి. గట్టిగా చెప్పాలి, దగ్గరికి రా. గ్లోబల్ కాంపిటీషన్ కి కాన్సస్ లో వెళ్తాము. ఇక్కడ మైక్ దగ్గర చెప్పు. ఎలా ఉంది ప్రిపరేషను? చాలా టైరింగ్. ఇప్పుడు ఫుల్ బిజీ అయిపోయిందండి మా మనవరాలు. ఇప్పుడు రేపు బర్త్డే కదా, అయినా పూజ చేస్తానంటుంది, అన్నీ చేస్తానంటుంది. కాకపోతే ఎప్పుడు వస్తావు రేపు ఇంటికి? 8 PM వస్తుంది. మార్నింగ్ ఎప్పుడు వెళ్ళిపోతావు? 6:30. మార్నింగ్ 6:30కి వెళ్ళిపోయిన పిల్ల రాత్రి 8ంటికి వచ్చి అప్పుడు పూజ చేస్తుంది. ప్రతిసారి అయితే నేను తెలుగు బర్త్డే కూడా చేయిస్తాను అంతాను. ఇప్పుడు అంత టైం లేదు, దొరకట్లేదు అసలు. అందుకని ఈ ఇంగ్లీష్ బర్త్డేని ముందేమో దీపం పెట్టేసి తనకు వచ్చిన శ్లోకాలన్నీ చదివేసుకుని ఆశీర్వచనం అంతా అయిపోయాక అప్పుడు కేక్ కటింగ్ ఉంటుందన్నమాట. అది జరుగుతుంది రేపా? అది కూడా టైం లేదేమోను. ఈ ఏడాది అంత బిజీ అయిపోయింది. ఇప్పుడు 12 నుండి 13 వస్తుంది అనమాట. అందుకని చిల్డ్రన్కి 12 కంప్లీట్ అయిపోతుంది కదా. టర్నింగ్ 12. అదే తెలుగులోను 12 నిండిపోతుంది అంటాం. 13th ఇయర్లోకి ఫస్ట్ డే ఎంటర్ అవుతావు. ఫస్ట్ డే 13th ఇయర్ ఆఫ్ డే టుమారో. May 15th. ఇప్పుడు ఏదైనాను ఎవరికైనా చిల్డ్రన్కి ఏం మెసేజ్ ఇస్తావు? తెలుగు రాని ఇట్లాగా అమెరికాలో ఉన్నా ఇండియాలో ఉన్నా కూడా కొంతమందికి తెలుగు అసలు రాదు కదా, వాళ్ళకి ఏం మెసేజ్ ఇస్తావు నువ్వు? ఎట్లాగా ఇంట్రెస్ట్ కలిగింది? ఈవెన్ ఇఫ్ యు ఆర్ ఇన్ అమెరికా యూ కెన్ స్టిల్ సింగ్, స్టిల్ కీప్ ఇండియన్ ట్రెడిషన్. గుడ్. గాడ్ బ్లెస్ యూ తల్లి. వెరీ గుడ్ గర్ల్. ఇప్పుడు మా మనవరాలు ఒక్కతేనమ్మా నావన్నీని మొత్తం ఫాలో అయ్యేది. ఫుడ్ కూడా చాలా వరకును ఫాలో అవుతుంది. ఇంకా అన్నీ చాలా ఇష్టం. నీకు ఇష్టమైనవి ఏంటి చెప్పు? మన ఇండియన్వి నేను చేసేవి. ఇండియన్ ఫుడ్ నాకు చాలా ఇష్టం. థాయ్ ఫుడ్ నాకు చాలా ఇష్టం. థాయిలు అవి వద్దు, అవన్నీ అందరూ తింటారు. ఆల్ ఫుడ్ ఇష్టం. ఇప్పుడు నేను చేసే స్వీట్లు ఏం తింటావు? మోతీచూర్ లడ్డు, సేమియా పాయసం, వెన్నుండలు, కారపూస, జంతకలు, అన్నీని చెప్పేస్తుంది. కానీ హలో మై డియర్ వ్యూవర్స్, కొంచెమే తింటుంది ఇప్పుడు. ఇదివరకు అయితే ఇష్టంగా తినేది. ఇప్పుడు దహివాడు కూడా తినేదాన్ని కదా. దహివాడు నవ్ ఆల్సో యూ కెన్ యు ఆర్ ఈటింగ్. ఇంకా పులిహార, పుదీనా ఫ్రైడ్ రైస్. పులిహోర ఇడ్లీ బాగా ఇష్టం. నేను చేసేవి అవి కాబట్టి నాకు సంతోషం అనమాట. నేను చేసేవి తింటున్నది. ఇదిగో ఈ మనవరాలు ఒక్కతే బాగా ఇష్టంగా తినేది ఇప్పటిదాకా కూడాను. నీ బర్త్డే సందర్భంగా నిన్ను పరిచయం చేశాను ఇప్పుడు. మా ఆల్ ఆఫ్ మై వ్యూవర్స్, నా వ్యూవర్స్కి ఏం చెప్తావు నువ్వు? నా ఛానల్ చెప్తావు కదా నాకు ఎప్పుడు నువ్వు సబ్స్క్రైబ్ చేసుకోండి. నాన్నమ్మ చెప్పేవి. నానమ్మ ఛానల్ చాలా గుడ్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంగ్లీష్లో చెప్పేసే పని. సబ్స్క్రైబ్ టు కాంచనవాలా కాజాస్ యూట్యూబ్ ఛానల్. మరి నీలాగా గ్రాండ్ చిల్డ్రన్కి ఏంటి నేను పెట్టే వీడియోస్? ఇప్పుడు నేను భారతం భాగవతం క్విజ్
నీకంతాను లిటిల్ కృష్ణ అని వచ్చేసేదండి. అదంతా మొత్తం ఇంగ్లీషు. వాళ్ళు అప్పటిదాకా అవి చూశారనమాట, అంటే 3 ఏళ్ళకి. మా మనోడు కూడా అంతే. ఆ తర్వాత నేను అవి తెలుగులోనూ మొదలెట్టానమాట. ఇంకా చిన్నప్పుడైతే చిట్టి మిరియాలు అవన్నీ తెలుగు. నేను వచ్చాక మొత్తం అన్నీ తెలుగు పెట్టడం, అక్కడ టీవీలోనూ నేర్పించటం అట్లాగా చేశానన్నమాట. అంతలాగా మొత్తం ఉండేదన్నమాట మా ఇద్దరికి. ఆ తర్వాత చిన్నప్పుడు యాంకర్ సుమా ప్రోగ్రాంలు అప్పుడు ఏమిటో వచ్చేది, ఏంటది ఆ ప్రోగ్రాము, అది కూడా నీకు చాలా ఇష్టం కదా. ఏం ప్రోగ్రాం అది, మర్చిపోయాను. మహిళ అనుకుంటా, తెలుగు మహిళను ఏమో. ఆ ప్రోగ్రాం పెట్టు నాన్న. స్టార్ మహిళ అది మర్చిపోయాను. స్టార్ మహిళ పెట్టినానమ్మా, స్టార్ మహిళ పెట్టు. అదిగో గేమ్స్ బాగా ఎక్కువ కదా ఇంట్రెస్ట్. అంత మిగతావన్నీ అంత బాగా తెలియదు, భాష కానీ గేమ్స్ బాగా చూసేసేది. స్టార్ మహిళ పెట్టున్నానమ్మా. అప్పుడు అంతాను చిన్నపిల్ల కదా, హాఫ్ డే కూడా ఉండేది కాదు స్కూలు. ఫస్ట్ స్కూల్ పేరేంటి, మీనాక్షి స్కూలు కదా, ఏదో ఉండేది పేరు చిన్నప్పుడు. అట్లాగా మొత్తం మా మనోరాలు చిన్నతనం అంతా గడిచిపోయింది. ఇప్పుడు పెద్దదైపోయింది మొత్తం. ఇప్పుడు నేను అనుకోకుండా నాకు దొరికింది ఇవాళ హాఫ్ డే, వెన్స్డే ఇవాళ హాఫ్ డే వచ్చింది. అందుకని ఇంత అసలు ఖాళీగా మాట్లాడటమే లేదు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళిపోవాలి కదా యాక్టివిటీస్కి, టైం చూసుకుంటుంది. ఇదండి మా మనోరాలు కదా. బాయ్ చెప్తావా, ఇంకా ఏమన్నా చెప్తావా నువ్వు? Stay close to your grandparents. They will help you in life. విన్నారా? ఇదంతా మాకు చాలా సంతోషంగా ఉంటుంది. మేము ఇక్కడ ఉన్నందుకు మేము కొంచెం ఏదైనా చేయగలిగాము. మన ట్రెడిషను, మన ఫుడ్డు, ఈ పురాణాలు, ఈ శ్లోకాలు, అష్టకాలు అన్నీ అవన్నీ చిన్నప్పటి నుంచి విని ఉన్న మూలంగాను వాళ్ళ అమ్మకి బాగా ఇంట్రెస్ట్ వచ్చేసి అప్పుడు కర్ణాటక మ్యూజిక్ ఎవరు చేర్చుకుంటారా అని వెతికి ఆఖరికి ఒక మంచి టీచర్ని, అంటే దగ్గరగా కూడా ఉండాలి కదమ్మా, విత్ ఇన్ అవర్ సరౌండింగ్స్. ఇప్పుడు దూరం, ఇది వరకు అంత దూరం కాదు. తర్వాత కోవిడ్లో ఆన్లైన్ క్లాసెస్ జరిగినాయి. తర్వాత కూడా కొన్నాళ్ళు కోవిడ్ పోయినా కూడా ఆన్లైన్ క్లాసెసే జరిగినాయి. అంతా మొత్తం అంతా అప్పుడు ప్రపంచం అంతా మారిపోయింది కదా, వరల్డ్ మొత్తం చేంజ్ అయిపోయింది. అట్లాగా మొత్తం ఇంట్లోనే, ఇంటి బయటకు వెళ్ళి. మెయిన్ నేను అనుకునేది పేరెంట్స్కి చాలా పేషెన్స్ ఉండాలి, వాళ్ళని తీసుకెళ్ళాలి. అందుకనే పేరెంట్స్కే నేను హెడ్స్ ఆఫ్ టు ఆల్ ఆఫ్ యువర్ పేరెంట్స్ అని చెప్తాను. అదంతా నోటీస్ చేయటం, కరెక్ట్ ప్లేస్లోకి దొరకాలి టీచర్లు, వీళ్ళు ఎంకరేజ్ చేయాలి, తీసుకెళ్ళాలి. వీళ్ళ జాబులు అంతా బిజీ లైఫ్లో పేరెంట్స్ ఇంట్రెస్ట్ చూపించడంతో ఇప్పుడు పిల్లలకి ఇవన్నీ వస్తాయని నేను బాగా నమ్ముతాను. ఇప్పుడు అవకాశం ఉన్న వాళ్ళందరూ కూడాను ఇలాగేను నేర్పించండి మీ పిల్లలకు కూడాను. బాయ్. Thank you for watching all of my videos. Thank you so much to all of my viewers and friends and relatives and all of my subscribers. Thank you so much for encouraging me to do like this more and more videos. I will try. Thank you so much.